ఈ రోజుకి తెలంగాణ ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఇంటర్న్స్ కలిపి చేసే సమ్మె 7వ రోజుకి చేరుకుంది. ఇంతవరకు మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. ఒక్కసారి మమ్మల్ని పిలిచి మాట్లాడడం అనేది కూడా మాకు జరగలేదు. మేము గత 7 రోజులుగా చేసిన సమ్మెకి ఎటువంటి స్పందన కొంచెం కూడా మాకు ఎక్కడి నుంచి కూడా రాలేదు. దానికోసమని మేము గవర్నమెంట్ మా కోసం స్పందించాలని మేము కోరుకుంటున్నాము. ఇంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు భక్తి విక్రమార్క గారు ఏం చెప్పారంటే ఆన్ పార్ విత్ అలోపతి ఆయుష్ వైద్యులకు కూడా ఇవ్వాలి అని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు రూలింగ్ పార్టీలోకి వచ్చి 3 years అయింది. కానీ దాని నుంచి మాకు ఎటువంటి స్పందన కానీ, దాని నుంచి ఎటువంటి రిజల్ట్ కానీ, రెస్పాన్స్ కానీ మాకు రాలేదు. మేము ఇలా స్ట్రైక్ చేసినామని తెలిసి కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తో పోల్చుకుంటే యాక్చువల్లీ మేము ఇక్కడ మీకు ఒక డిస్ప్లే అనేది పెట్టాము. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి మనకి 1,38,000 వరకు స్టైపెండ్ వస్తుంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి. నెక్స్ట్ బీహార్లో వచ్చేసి 99,220 రూపీస్ వస్తుంది. ఉత్తరప్రదేశ్లో 93,256 రూపాయలు, వెస్ట్ బెంగాల్లో 74,960 రూపాయలు, కేరళలో 65,000, ఆంధ్రప్రదేశ్లో మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా 60,000 వరకు మనకి స్టైపెండ్ వస్తుంది. కానీ ఈ స్టైపెండ్ అన్నింటిలో చూసుకుంటే మనం తెలంగాణ రాష్ట్రం అనేది చివరిలో ఉంది. బైఫర్కేషన్కి ముందు మనకి ఆంధ్రప్రదేశ్కి సేమ్ స్టైపెండ్ అనేది నడుస్తుంది ఆన్ పార్ విత్ అలోపతి. కానీ బైఫర్కేషన్ తర్వాత మనకి రావాల్సిన హైక్స్ అనేవి జరగలేదు. కానీ ఆంధ్రాలో హైక్స్ అనేవి రావడం జరిగింది. దానివల్లనే ఇక్కడ 60,823 రూపీస్ అనేది మనకు కనిపిస్తుంది. కానీ తెలంగాణలో మాత్రం మనకి రావాల్సిన 8 హైక్స్ అనేవి రావడం జరగలేదు. దానివల్లనే మనం ఇంకా 30,000లోనే ఉన్నాం. ఇప్పుడున్న జీవన వ్యయాలని బట్టి కానీ, లైఫ్ స్టైల్ని బట్టి కానీ ఇప్పుడున్న మనీ ఎంత మాత్రం సరిపోదు. ఇది ఓన్లీ పీజీస్ అండి. యూజీసీ తీసుకుంటే తెలంగాణలో ఇంటర్న్స్కి ఓన్లీ 13,000 అంటే 13,000 చిల్లర మాత్రమే వస్తుంది. దాంతో ఒక ఇంటి రెంట్ కట్టుకోవడానికి కూడా ఈ మెట్రోపాలిటన్ సిటీలో సరిపోదు. దానికోసం అని మేము మా హైక్ అనేది మేము మా రైట్గా మేము అడుగుతున్నాం. మేము ఎక్కడ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళడం లేదు. కేవలం మమ్మల్ని గుర్తించి మాకు కావాల్సిన హక్కు మాకు దయచేయమని అడుగుతున్నాం. Basically,